టీవీ తెలుగుకు స్వాగతం. నాయకత్వంలో ఆయన స్థాపించిన మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకుడిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం గల కారణం గత 70 సంవత్సరాల నుంచి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరీ ముఖ్యంగా ఈ కోనసీమ ప్రాంతంలో మాదిగల రాజకీయ పరిస్థితి చాలా దయనీయ స్థితి. అది సమాజం మొత్తం తెలుసు, అన్ని పార్టీలకు తెలుసు. ఆనాడు కాంగ్రెస్ మొదలుకుంటే, టీడీపీ మొదలుకుంటే, ఇప్పుడు కొత్తగా వచ్చిన జనసేన మొదలుకుంటే, జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ నాయకులు, పార్టీ నాయకులు వస్తున్న నాయకులకి తెలిసిందే. కానీ అన్ని పార్టీలు హామీలు ఇచ్చుకుంటూనే వచ్చాయి. మరి ఏ రోజు మాదిగలకి ఇచ్చిన హామీలుగానే ఉన్నాయి. మరి ఇన్ని సంవత్సరాల్లో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఇదే తెలుగుదేశం గవర్నమెంట్కి, ఇదే చంద్రబాబు నాయుడికి, అది 2014 అవని, ఈరోజు 2024 అవని, మరి ఇదే తెలుగుదేశం పార్టీకి మరి అందరు మాదిగల్ని, మాదిగ ఉపకులాన్ని మరి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయమని, మరి ప్రభుత్వాలు అధికారంలో రావడానికి మెయిన్గా దోహదపడ్డ జాతే ఈ మాదిగ జాతి. మరి ఈరోజు రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్ మొదలుకుంటే, రేపు జరిగే అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్ వరకు, వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ వరకు, ఎమ్మెల్యే నుంచి జిల్లా చైర్మన్ వరకు మా వాటా ఏ ఒక్క రోజైనా ఒక నాయకుడికి ఇచ్చిన అవకాశాలు దక్కించుకున్న రోజులు లేవు. ఎండమావుల్లాగా అయిపోయిన పరిస్థితి. ఇదిగో వస్తుంది, అదిగో ఇస్తున్నామని అన్ని పార్టీలు ఇచ్చిన హామీలాగానే మరి ఇదే జిల్లాలో మరి ఇప్పటి వరకు ఈ 40 సంవత్సరాల నుంచి మేము ఎరుగొచ్చిన ఈ రాజకీయ వరకు మాలలకు ఇచ్చిన జనాభాను బట్టి ఇచ్చారా? మాలలు జనాభా ఉండొచ్చు, కానీ మాలలు జనాభా తక్కువ ఉన్న ఏరియాలో కూడా మరి ఇదే పార్టీలు అటు తెలంగాణ అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, రాజకీయ చీట్లు ఇస్తూ మాల మాదిగలు కలిపి ఓట్లు అయిపోతున్నారు. కానీ ఇక్కడ మాకున్న నియోజకవర్గాల్లో అటు గన్నవరం కానీ, ఇటు అమలాపురం కానీ, ఏ నియోజకవర్గం, ఈ దళిత నియోజకవర్గాల్లో ఒక్క సీటు మాదిగలకి ఇస్తే నెగ్గించుకోలేని పరిస్థితుల్లో సమాజం ఉందా? నా పేరు ఆకుమర్తి ఆశీర్వాద మాదిగ. నేను రాష్ట్ర ఎస్ఎస్సీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపుకి జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 స్తంభాలు అయితే 4వ స్తంభంగా మా కృష్ణమాది గారి ఆదేశాల ప్రకారం ఎంఆర్పిఎస్ ఈ కూటమి గెలుపుకి ఎంత కృషి చేసిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుచేతనంటే కూటమి ప్రభుత్వానికి కృష్ణమాది గారు ఆనాడు మద్దతు ప్రకటించి మేము ప్రతి పేటలో ఉన్న మాదిగలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కూటమికి విజయాన్ని కృషి చేయమని చెప్పడం జరిగింది. ఆ యొక్క ఆదేశాలతో మేము ప్రతి పేట వెళ్ళి ప్రతి మాదిగ పెళ్లిలో కూడా మేము కూటమి ప్రభుత్వాన్ని విజయానికి కృషి చేశాము. ఈ చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ఈ యొక్క మాదిగలకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి న్యాయం చేస్తానన్నారు, అది జరగలేదు. అలాగే స్థానిక సంస్థల్లో కూడా మాకు తగిన ప్రాధాన్యత కల్పించాలి. మొన్న రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ ప్రకటించారు, అందులో కూడా 3 ప్రకటించారు. 3 కూడా ఎస్సీలో మా సోదరులైన మానకులస్తులకు ఇచ్చారు తప్ప మాదిరికి ఒక డైరెక్టర్ పదవి కూడా ఇవ్వలేదు. 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ, అలాగే 3 డైరెక్టర్లు కూడా మళ్ళీ మా సోదరులకు ఇచ్చారు. మాదిరికి ఒక డైరెక్టర్ ఇచ్చినట్టు పాపం లేదు. కష్టపడి పనిచేసింది మేమా, ఓట్లు వేసి గెలిపించింది మేమా, కానీ మాకు పదవి ఇచ్చి కాడికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకో మరి మాకు ఇవ్వటం లేదు. ఇది చాలా దురదృష్టకరమని కూడా మేము చాలా విచారాన్ని, ఆవేదనని మేము తెలియజేస్తున్నాం. మా కృష్ణమాది గారి నాయకత్వంలో అతి త్వరలో చంద్రబాబు నాయుడు గారిని కలిసి మాకు జరుగుతున్న అన్యాయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మాదిగా మేము గత 40 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పెట్టినప్పటి నుంచి కూడా ఈ కోనసీమ జిల్లాలో మరి జెండాలు మోస్తున్నాం. తెలుగుదేశం జెండాలు మోస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి వెనుదండుగా ఉంటూ ఆ యొక్క మాల క్యాండిడేట్లను ఎగ్గింటున్నాం. మేము ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం, మేము ముందు పెడుతున్నాం. మాదిగోళ్ళు లేరు ఈ నియోజకవర్గంలో అని చెప్పేసి అంటున్నారు. నేను ఏమంటానంటే తుని నియోజకవర్గం ఉంది, ఆ తుని నియోజకవర్గంలో అక్కడ గొడవలు ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఎరుమూల రామకృష్ణకి వాళ్ళ కుటుంబానికి ఎందుకు సీట్లు ఇస్తున్నారు. అలాగే ఇక్కడ రాజుల నియోజకవర్గం ఉంది, ఆ రాజుల నియోజకవర్గం రాజులు ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఏవి సూనాన్ రాజుకి, కృష్ణరాజుకి సీట్లు ఎందుకు ఇస్తున్నారు. ఇక్కడ మాదిగోళ్ళు ప్రతి నియోజకవర్గంలో 25,000 నుంచి 30,000 వరకు మంది మాదిగలు ఉన్నారు. ఇది నా పత్రికా సోదరులకు నమస్కారాలు.
85 నుంచి కూడా ఉండూరి కృష్ణారావు గారి యొక్క ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను 7వ తరగతి చదువుకుంటూ మాది ఉండూరి కృష్ణారావు గారి ఇంటి పక్కనే పార్టీ యొక్క అభిమానంతో అప్పటి నుంచి కూడా మరి పార్టీలో తిరుగుతూ ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీలో తిరుగుతూ అటు ఇటు మాదిగా కులస్తుల మీటింగ్లో కూడా తిరుగుతూ నేను మా యొక్క ఉనికిని చాటుకుంటూ పార్టీకి సేవ చేస్తూ ఉన్నాం. అంబోజీపేటలో మరి క్యాన్వసింగ్ వచ్చినప్పుడు మీకు టికెట్ ఇవ్వలేకపోతున్నాను, కనీసం ఈ కోనసీమలో ఎమ్మెల్సీ ఇస్తాను, పార్టీకి అందరూ కూడా మాదిగలందరూ కూడా కలిసికట్టుగా చేయమని మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఆ హామీలో భాగంగా ఇవాళ 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇవాళ పి కన్నవరం నియోజకవర్గంలో కనీసం ఒక మాదిగ సోదరుడికి కూడా ఎవరికి ఒక కార్పొరేషన్ డైరెక్టర్ కానీ ఏ విధమైనటువంటి పదవులు ఇవ్వలేదు. మనం జరిగినట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 75 సంవత్సరాల సుదీర్ఘమైన భారతదేశంలో ఇక్కడ ఎస్సీ సెగ్మెంట్లు అమలాపురం, మేఘనవరం, రాజోలు పార్లమెంట్ పరిధి ఉన్నప్పటికీ కూడా గత రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం మా మాల సోదరులకే సీట్లు కేటాయిస్తూ ఉంది. మేము పార్టీని నమ్ముకున్న మాదిగ సామాజిక వర్గంగా అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, అటు వైసీపీ కావచ్చు, ఎవరైనప్పటికీ పార్టీ నిర్ణయాలను కట్టుబడి ప్రకటించిన అభ్యర్థుల కోసం నిరంతరం కూడా గ్రామాల్లో తిరిగి మా ప్రజల్ని, మా ఉపకులాలని చైతన్యపరుస్తూ ఓట్లు వారికి ఇచ్చిన సీట్లకే వేసి ఇప్పటివరకు గెలిపించుకుంటూ వచ్చాం. గతంలో చూస్తే ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, మరొక పార్టీ కావచ్చు, ఇక్కడ పి గన్నవరంలో ఒక అసెంబ్లీ స్థానం మాదిగలకు కేటాయిస్తానని చెప్పి చివరి వరకు మరి నమ్మించి మోసం చేసిన పరిస్థితులు చూసాం. మాదిగల మనోభావాలను దెబ్బతింటూ రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి మేము పనిచేస్తున్న ప్రకారం తీసుకుని గెలిచిన మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులే మా పైన చిన్న చూపు చూస్తున్నటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా 3 నియోజకవర్గాల్లో ఎస్సీ ఎమ్మెల్యేలు గెలిపించినప్పటికీ మరి ఇక్కడ ఉన్నటువంటి మా జనసేన పార్టీ కావచ్చు, మా తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఒక రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పదవి కూడా ఇవ్వడానికి వారికి మనసు ఒప్పట్లేదు ఎమ్మెల్యేలకి. ఇది ఉదాహరణకి మా నియోజకవర్గంలో చూసుకుంటే ఖచ్చితంగా మాకున్నటువంటి మాదిగ కార్పొరేషన్ నుంచి కానీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ నుంచి కానీ ఒక డైరెక్టర్ అడిగినప్పుడు మా ఎమ్మెల్యేలు మాట తీరు ఎట్లా ఉందంటే, మాదిగులు 1% ఉన్నారు, మాదిగులు ఇక్కడ రాష్ట్ర పదవులు ఇవ్వాలంటే, డైరెక్టర్లు ఇవ్వాలంటే ఇక్కడ ఉన్న మాలలకే ఇవ్వాల్సి వస్తుంది తప్ప మరి మాదిగులకి ఇచ్చే పరిస్థితి లేదని అని స్వయం